హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం. ఈరోజు మనం లైఫ్కి సంబంధించి ముఖ్యంగా మనం లైఫ్లో సక్సెస్ అవ్వడం ఎలా, ఆ సక్సెస్ని జీవితాంతం నిలబెట్టుకోవడం ఎలా అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ పర్సన్ అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ ఉండాలి, సెకండ్ వన్ వచ్చేసి వెల్త్ ఉండాలి. హెల్తీగా ఉన్నప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఈ డబ్బుతోటి మీ అవసరాలు తీర్చుకోవచ్చు, సొసైటీలో కొంతమందికి సహాయం చేయొచ్చు. సో హెల్త్, వెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి మైండ్ సెట్. మనం పాజిటివ్ మైండ్ సెట్, ఈ సొసైటీ గురించి, ఫ్యామిలీ గురించి ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఉంటామో ప్రశాంతంగా బతుకుతాం. సో మైండ్ సెట్ చాలా ముఖ్యం. ఫోర్త్ వన్ వచ్చేసి లీడర్షిప్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే జీవితాంతం ఫాలోవర్గా ఉండకూడదు, లీడర్గా ఎదగాలి, ఒక స్టేజ్ దాటాలి. తర్వాత నెట్వర్క్ ఎక్కువగా క్రియేట్ చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి విజ్డమ్ కూడా ఉండాలి. ఓకే, సో ఈ పార్ట్స్ కనుక లైఫ్లో మనం కనుక పాటించగలిగితే ఓకే, జీరో టు హీరో, ఆ హీరో పొజిషన్లో జీవితాంతం ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడుకుంటూ పోదాం. సో ఫస్ట్ హెల్త్ గురించి మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం ఫస్ట్ ఆప్షన్. సో మినిమం 30 to 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు మనం మొత్తం ప్యాకేజ్డ్ ఫుడ్కి అలవాటు అయిపోయాం. ఓకే, సో ప్రతిదీ కూడా పండే దగ్గర నుంచి ప్యాకింగ్ అయ్యేంత వరకు అది ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి ప్రతి స్టేజ్లో కూడా కెమికల్స్ వస్తున్నాయి. భూమిలో మినరల్స్ కోసం పెట్టే కెమికల్స్ దగ్గర నుంచి మొక్క పెరిగిన తర్వాత అది ఇంకా పెరగడానికి వాడుతున్న మందుల వరకు, పురుగులు ఒకవేళ పడితే పురుగు చంపడానికి వాడే పెస్టిసైడ్స్ వరకు అన్ని కెమికల్స్. అక్కడితో అయిపోయిందా? దాన్ని ప్యాకింగ్ చేసి అది ఎక్కువ రోజు నిల్వ ఉండడం కోసం దాంట్లో కెమికల్స్, దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్, ఇవన్నీ కూడా మన లైఫ్ టైం తగ్గిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్తో జీవితాంతం సఫర్ అయ్యేలా చేస్తున్నాయి. కాబట్టి హెల్తీగా ఉండే వాటిని మనం తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వెల్త్, అంటే డబ్బు సంపాదన గురించి వద్దాం. సో డబ్బు సంపాదించాలంటే మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఎప్పుడు కూడా మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవాలి. అంటే పే యువర్ ఫస్ట్. మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవాలంటే డ్రెస్సులు కొనుక్కోమనో, పార్టీలకు వెళ్ళమని కాదు. ఎప్పటికప్పుడు సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వాలి, మీ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఆప్షన్. మీరు ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోండి. మీరు ఒక 25 years ఏజ్లో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మీ ఏజ్ 45 అనుకుందాం, అంటే దాదాపుగా 20 years జర్నీ. సో అప్పుడున్న ఎక్విప్మెంట్ ఇప్పుడు వాడుతున్నారా? అప్పుడు వాడిన టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారా? సో 20 yearsలో చాలా మార్పులు వచ్చాయి. మీరు ఇంకో 15 years పనిచేయాలి. ఈ 15 yearsలో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరున్న ఫీల్డ్లో అప్డేట్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడే డబ్బు కంటిన్యూగా సంపాదించగలుగుతారు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్ వచ్చేసి వెల్తీగా లైఫ్ లాంగ్ ఉండాలంటే సంపాదించడం ఒకటే కాదు, ఆ సంపాదిస్తున్న దాన్ని ఇన్వెస్ట్ చేయడం రావాలి. సో మన శాలరీలో మీకు ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నారంటే ముందు అందులో నుంచి 20 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి మీ ఫ్యూచర్ సేవింగ్స్ కోసం. మిగిలిన 80 రూపీసే మీ సంపాదన అనుకొని మీరు ఎప్పుడైతే ఖర్చు చేస్తూ ఉంటారో అప్పుడు వెల్తీగా, లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాలి. మీరున్న ఫీల్డ్లో ఏమన్నా బ్రేక్ రావచ్చు, లేదా మార్కెట్ డౌన్ అవ్వచ్చు, మీ బిజినెస్ కానీ జాబ్ కానీ. ఒక్కోసారి మార్కెట్ డౌన్ అవుతుంది. ఇలా డౌన్ అయినప్పుడు మినిమం 3 to 6 months మీ ఈఎంఐలు కానీ, హోమ్ లోన్స్ కానీ, రెంట్లు కానీ, ఏ ఖర్చులు కూడా ఆగకూడదు. అలా ఆగకుండా ఉండాలంటే 6 months బఫరింగ్ ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇది ఫస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిని కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లో, సేవింగ్ అకౌంట్లో ఉంచితే మీకు బెనిఫిట్ రాదు. ఎగ్జాంపుల్కి మీ నాన్నగారి దగ్గర ఒక 5,000 ఉన్నాయన్నమాట. 1990లో లేదా 2000 సంవత్సరంలో ఈ 5,000ని తను బీరువాలో పెట్టి వదిలేశారు. ఇప్పుడు 22 years తర్వాత దాన్ని ఓపెన్ చేశారు. ఆ 5,000 వాల్యూ ఎంత ఉంటుంది? సేమ్ 5,000 ఉంటుంది. అదే 5,000ని ఒక గోల్డ్ కాయిన్ కొని ఉంచితే ఈ రోజున అది 50,000 అయి ఉండేది. మన ఖర్చులన్నీ పోను అమౌంట్ మిగులుతుంది. లేదా మీరు చేస్తున్న సేవింగ్ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లనో, పాతకాలం నుంచి వస్తున్న రికరింగ్ డిపాజిట్లనో కాకుండా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చాయి, ఇన్ఫ్లేషన్ దాటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అంటే సంవత్సరానికి 7% చొప్పున ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఖర్చులను దాటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి? ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. మీరు జీవితాంతం వెల్తీగా ఉండాలి అనుకుంటే
జీవితాంతం డబ్బు కోసం మీకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని ఇన్వెస్ట్ చేయడం, సేవ్ చేయడం, ఒక తెలివైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో ఇన్వెస్ట్మెంట్స్కి రియల్ ఎస్టేట్లో చేస్తారా, గోల్డ్లో చేస్తారో, స్టాక్స్లో చేస్తారో, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ అన్నీ ఎతికి పోర్ట్ఫోలియోలో అన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనం రిటైర్ అయినా సరే డబ్బు కోసం మనం పనిచేయక్కర్లేదు, డబ్బే మన కోసం పనిచేస్తూ ఉంటుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసి మైండ్ సెట్. సో ఈ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే విజువలైజ్ యువర్ ఫ్యూచర్. సో ఒక 10 yearsలో నీ ఫైనాన్షియల్గా ఎక్కడ ఉండబోతున్నావు, హెల్త్ పరంగా ఎక్కడ ఉండబోతున్నావు, ఇంకొక 20 yearsకి వచ్చేవరకు మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇది ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటూ ఉంటారో ఆ విజువలైజేషన్కి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోగలుగుతారు, ఆ ప్లానింగ్కి తగ్గట్టు పని చేయగలుగుతారు. కాబట్టి మైండ్ సెట్లో మనకు ఫస్ట్ ఉండాల్సింది విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మనం మెంటల్గా స్టేబుల్గా ఉండాలి. ఓకే, ప్రతిదానికి స్ట్రెస్ అవ్వడం కాదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు స్ట్రెస్ అవ్వడం, కొద్దిగా సక్సెస్ రాగానే యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కాకుండా స్టేబుల్గా ఉండే వాళ్ళు లైఫ్ లాంగ్ సక్సెస్లోనే ఉండగలుగుతారు. సో మెంటల్గా స్టేబుల్గా ఉండడానికి డైలీ కనీసం 5 to 10 minutes అయినా మెడిటేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి థింక్ బిగ్గర్. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. నేను ఎక్కువగా చదువుకోలేదు, నేను లో కమ్యూనిటీలో పుట్టాను, మా క్యాస్ట్ చాలా తక్కువ క్యాస్ట్, సో నా దగ్గర డబ్బు ఎక్కువ లేదు, నేను ఇది చేయగలనా అది చేయగలనా అని కలలు కంటానికి కూడా భయపడిపోతూ ఉంటారు. అలా చేయకూడదు. మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవాలి. మీలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. సో దేన్నైనా సరే ఇవాళ జస్ట్ నాకు స్కూటర్ వస్తే చాలే కాదు, రేపు BMW కార్ ఎందుకు కొనకూడదు, ఇలా థింకింగ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. ఎప్పుడైతే మన థింకింగ్ పెద్దగా ఉంటుందో అందులో కనీసం 50% అయినా మనం కొట్టగలుగుతాం. మనం ఒక SI జాబ్కి ప్రిపేర్ అయితే, SI జాబ్ కొట్టాలనుకుంటే ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా IPSకి ప్రిపేర్ అయినంత గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనం SI కొట్టగలుగుతాం. ఓకే, సేమ్ అలానే థింకింగ్ ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉండాలి. ఓకే, మీరు థింకింగ్ని, ఆలోచనని ఎక్కడికక్కడ ఇది నాతో అవ్వదు, మనతో అవ్వదు అనే ఆలోచనని తగ్గించుకోవాలి. మన మైండ్ సెట్ ఎప్పుడైతే అట్లా ఉంటుందో పాజిటివ్గా మనం ఆలోచించగలుగుతాం. ఓకే, ఇది ఎలా చేయగలరు, ఇది నాతో అవ్వదులే అంటే మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇది మనతో అవ్వదులే, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, నువ్వు అప్పుడు ట్రై చేసావు, ఆగిపోయావు, ఈ సిగ్నల్సే ఇస్తుంది. ఇది నేను ఎలా చేయాలని ఎప్పుడైతే మీరు అడుగుతారో, గట్టిగా డెసిషన్ తీసుకుంటారో, మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా చేయొచ్చు, పలానా వాళ్ళు అయ్యారు, పలానా, సో ఆన్లైన్లో ఒకసారి ఎత్తుకు, ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరున్నారో చూడు, ఇవన్నీ మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో మనం గట్టిగా ఫిక్స్ అయిన దాన్ని బట్టి మన బ్రెయిన్ మనకు ఫ్రెండ్ అవ్వాలన్నా, శత్రువు అవ్వాలన్నా, మనం సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా, రెండుటికి కారణం బయట లేదు, మన లోపటే ఉంది, అది బ్రెయిన్. ఈ బ్రెయిన్ మనకు తగ్గట్టు వాడుకుంటామా సక్సెస్ అవుతాం, మనం నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తామా మొత్తం నెగిటివ్ ఆలోచనలే ఇస్తుంది. కాబట్టి మీరు ఎంత గొప్పగా థింక్ చేస్తారో అంత గొప్పగా ఎదుగుతారు. సో ఇక్కడ బీ గ్రేట్ఫుల్. దేవుడు మన కాళ్ళు చేతులు బాగానే ఇచ్చాడు. ఓకే, దాదాపుగా 1 నుంచి 2 కోట్ల వర్త్ చేసే శరీరాన్ని ఇచ్చాడు మనకి. ఓకే, ఇంత వర్తబుల్ ఉండే శరీరంతో కొన్ని అద్భుతాలు చేయొచ్చు మనం. కాబట్టి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని కాదు, మనకు కూడా అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. దీన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియక అనబడిపోతున్నాం. కాబట్టి ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుడికి ఎప్పుడు గ్రేట్ఫుల్గానే ఉండండి. లాస్ట్ వన్ వచ్చేసి మైండ్ సెట్లో మీకు మీ లైఫ్కి సంబంధించిన ప్లానింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాసుకొని ఉండాలి. 5 yearsకి, 6 yearsకి, 10 yearsకి, 20 yearsకి, రిటైర్మెంట్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలి, ఇది ప్లానింగ్ ఉండాలి. ఇది మీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉందనుకోండి, సో మీరు చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, సో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మన బాడీలో ఒక ఈగో స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ టెన్షన్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ మన బ్లడ్లో కలుస్తుంది. సో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ రావడానికి మన ఆలోచనలే కారణం అవుతాయి. కాబట్టి బీ పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ పర్సన్స్తో ఎక్కువగా ఉండండి, పాజిటివ్ కమ్యూనిటీలో ఉండండి. ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఉన్న దాంట్లో మీరు ఏం సంపాదించగలుగుతారో మిమ్మల్ని మీరు నమ్ముతూ ముందుకెళ్ళగలుగుతారు. ఇది మైండ్ సెట్ కేటగిరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డబ్బు సంపాదనలో ఇంకొద్దిగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ లీడర్షిప్లోకి మారాలి మీరు. సో 5 years నుంచి 10 years నుంచి జాబ్ చేస్తున్నారు, కానీ మీరు లీడర్గా ఎదగకపోతే డబ్బు సంపాదనలో ఒక స్టేజ్లో ఆగిపోతారు.
ఓకే, ఇంకొక స్టేజ్కి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ లీడర్ అవ్వాలి. సో దానికోసం ఫస్ట్ పాయింట్, డోంట్ బీ ఏ ఫాలోవర్. జీవితాంతం ఎవరో చెప్పింది ఫాలో అవుతూ ఉండకండి. మీరు ఒక గొప్ప లీడర్గా ఎదగండి. మీరే టీమ్ లీడర్ అవుతారు, లేదా మీరే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోగలుగుతారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మీ వెల్త్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ చేస్తున్న ఆఫీస్లోనే మీ వాల్యూ ఏంటో తెలిసేటట్టు, రేపు మీరు లేకపోతే ఆ పని ఆగిపోతున్నట్టు, మీ వల్ల మీరు ఒక 2 రోజులు లీవ్ పెడితే ఎంత పని ఆగిపోతుందో మీ కంపెనీకి తెలియాలి, మీ టీంకి తెలియాలి. సో మీ వాల్యూ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. బిల్డ్ అండ్ ఆడియన్స్. మీ దగ్గర సలహాల కోసం వచ్చేవాళ్ళు, మీ టీం మెంబర్స్ అందరూ కూడా ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని మీ దగ్గర సలహాలకు వచ్చే టీం ఒకటి తయారవుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే గొప్పగా నేర్చుకుంటూ ఉంటారో, మీరు ఎప్పుడైతే లీడర్ పొజిషన్కి వెళ్తూ ఉంటారో, మిమ్మల్ని సలహా అలిగేటోళ్ళు, మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, అది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి లెర్న్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లేకపోతే మీరు ఒక టీమ్ లీడర్ అయ్యారు. టీమ్ లీడర్గానే ఉండిపోతామో మేనేజర్ అవ్వాలి. సో మేనేజర్ అవ్వాలంటే ముందు మీ టీంని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మీ బాస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మీ కంపెనీని ఎంతవరకు సక్సెస్ రేట్లోకి తీసుకెళ్ళాలి అనేది ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు కనీసం నెక్స్ట్ పొజిషన్ మేనేజర్కి వెళ్ళగలుగుతారు. లైఫ్లో మీ ఫీల్డ్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయనన్ని రోజులు మీ ఇన్కమ్ ఒకే స్టేజ్లో వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని, మీ కొలీగ్స్ని, మీ హయ్యర్ అథారిటీస్ని ఎప్పుడైతే మీరు మీ తెలివితేటలతోటి, మీ వర్క్ స్ట్రాటజీతోటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అప్పుడు మీ వెల్త్ అనేది ఇంకా డబుల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో వెల్త్ పెంచుకోవడానికి ఇంకో కేటగిరీ వచ్చేసి నెట్వర్క్. ఈ నెట్వర్క్ను కనుక డెవలప్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ మీరు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించగలుగుతారు. ఏ ఫీల్డ్లో అయినా సరే మీకు ఒక నెట్వర్క్ ఉండి ఆ నెట్వర్క్ మీకోసం పనిచేస్తున్నప్పుడు మీరు రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించగలుగుతారు. సో ఈ నెట్వర్క్ కోసం లవ్ యువర్ పార్ట్నర్. మీరు ఎవరితోటైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో లేదా మీ టీంలో ఉన్న వాళ్ళందరినీ మీరు లైక్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వినండి, వాళ్ళకు సొల్యూషన్ ఉంటే ఇవ్వండి. ఓకే, సో అలాగే మీ పార్ట్నర్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకవేళ బిజినెస్లో పార్ట్నర్స్ అంటే వాళ్ళు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. చెడు చేస్తే ఇది రాంగ్ అని చెప్పండి, రైట్ చేస్తే నువ్వు కరెక్ట్, నీలో ఇంత టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ ఇన్ టు కమ్యూనిటీస్. అంటే మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, ఏదన్నా పండగకి అందరం కలిసి గెట్ టుగెదర్ చేద్దామన్నా మీరు లాగిన్ అవ్వరు, ఏదైనా మీటింగ్ ఉందన్నా మీరు వెళ్ళరు. సో మీ కాలనీలో ఏదన్నా చిన్న ఫంక్షన్ పెడుతున్నారన్నా, లేకపోతే మీ కాలనీ అందరూ కలిసి ఒక శ్రీరామనవమి చేస్తున్నారు లేదా వినాయక చవితి చేస్తున్నారన్నా మీరు కదలట్లేదు అనుకోండి, ఈ కమ్యూనిటీకి దూరంగా వెళ్తున్న కొద్దీ ఓకే, సో మీకు మీ నెట్వర్క్ అనేది తగ్గిపోతుంది. ఈ కమ్యూనిటీలో మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో రేపు మన బిజినెస్ గ్రోత్కి పలానా వాళ్ళు పలానా ఆర్డర్ కావాలని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. ఓకే, సో మన నెట్వర్క్లో, మన కమ్యూనిటీలో ఎవరి టాలెంట్ ఏందో, ఎవరికి ఏ కమ్యూనికేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఈ ప్రతి కమ్యూనికేషన్ కూడా మీ వెల్త్ పెరగడానికి స్కోప్ అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా నెట్వర్క్ ఆపకండి, కమ్యూనిటీ మీటింగ్స్లోకి అటెండ్ అవుతూ ఉండండి. సో ఆ కమ్యూనిటీలో అటెండ్ అయిన తర్వాత డెవలప్ ఏ రిలేషన్షిప్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అప్పుడప్పుడు వాళ్ళు మీరు ఇన్వైట్ చేయడం, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. ఓకే, సోషల్ మీడియాలో అల్టిమేట్ లీడర్ అవ్వండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. ఓకే, సో సోషల్ మీడియాలో మీ ఇన్ఫ్లుయెన్స్ని చూపించండి. మీరు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ ఫీల్డ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ద్వారా కూడా మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దీన్ని ఇంత వస్తుంది అంత వస్తుందని మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. మీరు ఎప్పుడైతే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, ఓకే, సోషల్ మీడియా అంటే యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, మీకు పెరుగుతున్న ఫాలోవర్స్ని బట్టి మీ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో అలా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మీ ఇన్కమ్ లెవెల్స్ అద్భుతంగా పెరుగుతాయి. సో మీరు ఒక పొజిషన్కి వెళ్ళారు, ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత లైఫ్ లాంగ్ అంత గొప్ప పొజిషన్ లేదా అంత సక్సెస్ నిలబెట్టుకోవాలంటే నెక్స్ట్ ఉండాల్సింది విజ్డమ్. సో ఇక్కడ ఈ విజ్డమ్లో ఫస్ట్ స్టడీ ద మాస్టర్స్. మీ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు, గొప్ప పొజిషన్లోకి వచ్చిన వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ వినండి, వాళ్ళ బుక్స్ చదవండి, వీలైతే వాళ్ళని వెళ్ళి ఒకసారి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఉండండి. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ మెంటర్. మీ ఫీల్డ్లో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేయాలంటే అన్నీ నాకే తెలుసని మీకు తలపొగరు రాకూడదు. అందుకని మనకి ఎప్పుడు కూడా గురువు గారు ఉండాలి, ఆ ఫీల్డ్లో ఒక మెంటర్ ఉండాలి.
ఈ మెంటర్ మనల్ని తిట్టినా లేకపోతే మనలో కరెక్షన్ చెప్తున్నా మన కోపం రాకూడదు. ఆయన ఒక్కడికి మనం సబ్మిట్ అయి ఉండాలి. సో ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఏమన్నా నెగిటివ్ థాట్స్ వస్తున్నా, మనలో ఒక ఈగో తయారవుతున్నా అతను ఎమ్మటే గుర్తిస్తాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మెంటర్ని మెయింటైన్ చేయాలి, ఒక గురువు గారిని మెయింటైన్ చేయాలి. డోంట్ స్టాప్ లెర్నింగ్. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపకూడదు. అది లైఫ్కి సంబంధించిందైనా, అంటే మీ పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించైనా, కమ్యూనికేషన్కి సంబంధించైనా, మీ ఫీల్డ్కి సంబంధించైనా ఎప్పుడూ కూడా స్టాప్ చేయకూడదు. ఎప్పుడైతే మీరు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారో, కొత్త కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారో, కొత్త పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించి నేర్చుకుంటూ ఉంటారో, సో లైఫ్ లాంగ్ మీ పొజిషన్ని, మీ గొప్ప పొజిషన్ని, మీ సక్సెస్ని అలా మెయింటైన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైఫ్లో 0 లెవెల్ నుంచి సక్సెస్ రేటుకి రావడం ఎలా, ఆ సక్సెస్ పొజిషన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం ఎలా అనే పాయింట్స్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏ పాయింట్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.